యూఏఈలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అబుదాబి ఎయిర్పోర్ట్లో ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. F-16 యుద్ధ విమానాలతో మోదీ విమానానికి ఎస్కార్ట్ ఇచ్చారు. పశ్చిమాసియా యుద్ధం వేళ మోదీ యూఏఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. యూఏఈలో అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ప్రధాని మోదీ భేటయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ ఎల్పీజీ పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో భారత్ మరింత అప్రమత్తమైంది. యూఏఈతో 2 కీలక ఒప్పందాలు చేసుకోబోతోంది. ఇందుకోసమే ప్రధాని మోదీ 5 దేశాల టూర్కు శ్రీకారం చుట్టారు. ఎల్పీజీ సరఫరా, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై 2 కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఆయిల్ ఉత్పత్తి దేశాల సమాఖ్య ఓపెన్ కూటమి నుంచి యూఏఈ బయటకు రావడంతో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి మీద ఉన్న పరిమితులు తొలగిపోయాయి. దీంతో భారత్కు తన ముడి చమురును పంపడానికి వీలవుతుంది. తద్వారా భారత్కు ఇంధన కష్టాలు రాకుండా యూఏఈ సహకారం అందించబోతోంది. ఈ పరిస్థితుల్లో మోదీ యూఏఈ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. మిత్ర దేశాలతో లోతైన విస్తృత భాగస్వామ్యమే లక్ష్యంగా మోదీ విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. అరేబియా తీరం నుంచి ఐరోపాలోని నార్డిక్ దేశాల వరకు సాగే పర్యటనలో ఇంధన భద్రత, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, రక్షణ రంగాల్లో వ్యూహాత్మక ఒప్పందాలే లక్ష్యంగా అడుగులు పడనున్నాయి. ముఖ్యంగా 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నార్వే గడ్డపై ప్రధాని అడుగు పెడుతుండడం విశేషం. ఇటలీతో రక్షణ బంధాన్ని మరింత బలోపేతం प्रधानमंत्री नरेंद्र मोदी राष्ट्रपति अल नह्यान के बीच द्विपक्षीय वार्ता के बाद दोनों देशों के యూఏఈలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అబుదాబి ఎయిర్పోర్ట్లో ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. ఆ దృశ్యాలు చూడొచ్చు. F-16 యుద్ధ విమానాలతో మోదీ విమానానికి ఎస్కార్ట్ ఇచ్చిన దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. F-16 విమానం మనం చూస్తున్నాము. F-16 యుద్ధ విమానాలతో మోదీ విమానానికి ఎస్కార్ట్ ఇచ్చారు. ప్రధాని మోదీ యూఏఈలో పర్యటిస్తున్నారు. యూఏఈలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అబుదాబి ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. నలభై 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నార్వే గడ్డపై భారత ప్రధాని అడుగు పెడుతుండడం విశేషం. ఇటలీతో రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈ పర్యటన. అబుదాబి నుంచి దృశ్యాలు చూస్తున్నాం. యూఏఈలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అబుదాబి ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. అబుదాబిలో ల్యాండ్ అవుతున్నప్పటి దృశ్యాలు మనం చూస్తున్నాము. F-16 యుద్ధ విమానాలతో ప్రధాని మోదీ విమానానికి ఎస్కార్ట్ కల్పించారు యూఏఈ అధికారులు. పశ్చిమాసియా యుద్ధం వేళ మోదీ యూఏఈ పర్యటన ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. स्वीकार्य नहीं है। ब्रदर, इन कठिन परिस्थितियों में आपने जिस संयम, करेज और विजडम का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं। कठिन समय यूएई में रहने वाले भारतीय समुदाय की चिंता करते और उनकी देखभाल की
जिस प्रकार से आपने उसको अपने परिवार के सदस्यों पर संभाला है, मैं यूएई सरकार का, आपका, रॉयल फैमिली का हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं। ब्रदर, पश्चिम एशिया क्षेत्र में